హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాష్ టెక్ మిత్ర. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఈ రోజు అయితే నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది రియల్మీ GT 8 Pro. ఇది నవంబర్ 20 రోజు అయితే లాంచ్ అయింది. సో దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందు మీకు మొబైల్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సైడ్స్ అంతా మెటల్ ఫ్రేమ్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఫైబర్ గ్లాస్ ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి 214 grams అయితే ఉంది. అండ్ థిన్ విషయానికి వస్తే 8.2 mm థిన్ అయితే ఉంది. ఇది 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కలర్స్ అన్నీ. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 12GB ప్లస్ 256GB LPDDR5X అండ్ UFS 4.1 అయితే ఇచ్చారు. 16GB ప్లస్ 512GBలో LPDDR5X అండ్ UFS 4.1తో అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 4 చిప్స్ యూజ్ చేశారని అయితే చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ మీద అయితే ఇది రన్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఆండ్రాయిడ్ మార్కెట్లో ఇదే బెస్ట్ ప్రాసెసర్. దీంతో మీరు 120 FPSలో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మీకు అస్సలు ల్యాగ్ అవ్వదు. చాలా మంచి ప్రాసెసర్. మీకు మల్టీ టాస్కింగ్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది. దీంతో మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ ప్రాసెసర్తో. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్తో ఇండియాలో లాంచ్ అనే సెకండ్ మొబైల్ ఇది రియల్మీ GT 8 Pro. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5తో పాటు ఇందులోనే AI హైపర్ విజన్ చిప్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మీకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే మీరు మూవీస్ చూసేటప్పుడు మీకు కొంచెం కలర్స్ యాడ్ చేయడం కానీ, మీకు వీడియోని హెచ్డీలో ఎన్హాన్స్ చేసి చూపించడంలో కానీ ఇలా అయితే ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇందులోనే R1 చిప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మీకు మెయిన్గా గేమ్స్ ఆడేటప్పుడు అయితే ఇది మీకు హెల్ప్ అవుతుంది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు నార్మల్గా ఫ్రేమ్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి కదా, అలాంటివి అవ్వకుండా ఇదైతే మీకు స్టాప్ చేస్తుంది. అండ్ మీకు స్టేబుల్ ఫ్రేమ్ రేట్ అయితే మెయింటైన్ చేస్తుంది. అలాగే సిగ్నల్ క్యాచ్ చిప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మీకు సిగ్నల్స్ స్టేబుల్గా ఉండేలా అయితే ఇది మీకు హెల్ప్ అవుతుంది. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు కానీ, మీకు సిగ్నల్స్ వైఫై సిగ్నల్ కొంచెం డౌన్ అయినా కానీ ఇదైతే మీకు సిగ్నల్స్ స్టేబుల్గా ఉండేలా అయితే ఇది మీకు హెల్ప్ అవుతుంది. కూలింగ్ విషయానికి వస్తే 7000 mm² సింగిల్ లేయర్ వేపర్ చావెన్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేశారు. ఇది మీకు మొబైల్ హీట్ అవ్వకుండా అయితే ఇది మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇక దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.79 inches 2K AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 144Hz రీఫ్రెష్ రేట్తో HDR10+ అండ్ 10-bit ప్యానల్. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇచ్చారు. డాల్బీ విజన్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు మూవీ చూసేటప్పుడు అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా 7i ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. హై బ్రైట్నెస్ మోడ్ వచ్చేసి 2000 nits అండ్ 7000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. మీరు నార్మల్గా ఎంత హెవీ సన్లైట్లోకి వెళ్ళినా కూడా మీకు డిస్ప్లే విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇక స్పీకర్స్ విషయానికి వస్తే డ్యూల్ స్టీరియో సిమెట్రిక్ మాస్టర్ అకోస్టిక్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. డాల్బీ సపోర్ట్ అయితే ఇవ్వలేదు, బట్ మీకు మూవీ చూసేటప్పుడు అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. స్పీకర్స్తో మీకు ఈక్వల్ సౌండ్ వస్తుంది 2 స్పీకర్స్ నుంచి. నెక్స్ట్ ఇక దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 7000 mAh ఆఫ్ ద బ్యాటరీ ప్రొవైడ్ చేశారు విత్ 120 watts సూపర్ వోక్ ఛార్జర్. Type A to Type C కేబుల్ ఇది. అండ్ 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. 41 minutesలో 100% అయితే ఛార్జ్ అవుద్ది. 18 minutesలో 50% అయితే ఛార్జ్ అవుద్ది. మీరు ఎంత హెవీ యూజ్ చేసినా మీకు ఫుల్ వర్కింగ్ అయితే ఈజీగా వస్తుంది. 8 to 9 hours స్క్రీన్ టైం వస్తుంది. నెక్స్ట్ ఇక ఇందులో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 MP మెయిన్ కెమెరా ఇచ్చారు, 50 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు, 200 MP 3x పెరిస్కోప్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ 32 MP సెల్ఫీ కెమెరా. ఈ కెమెరాస్ మనకు రికో అనే బ్రాండ్తో కొలాబ్ అయితే వస్తున్నాయి. మీకు బెటర్ ఇమేజ్ క్వాలిటీ ఉంటుంది దీనివల్ల. మనం నార్మల్గా చూస్తుంటాం కదా వివో జైస్తో ఎలా పార్ట్నర్షిప్ అయితే తీసుకొచ్చారో ఇది కూడా సేమ్ అలానే రికో అనే జపనీస్ బ్రాండ్తో కొలాబ్ అయి మనకైతే తీసుకొచ్చారు. ఇక వీడియో విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K విత్ 60 FPSలో మీరు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మీకు వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ 4K విత్ 120 FPS సపోర్ట్ కూడా ఇచ్చారు. 4K విత్ 30 FPSలో బొకే వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ హైలైట్ మనం దీని కెమెరా మోడల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. లైక్ రెక్టాంగిల్ షేప్ అని, సర్క్యులర్ షేప్ అని, రోబో షేప్ అని. ఈ ఫ్యూచర్ నార్మల్గా ఏ మొబైల్స్లో ఉండదు, బట్ ఈ మొబైల్లో ఇచ్చారు. ఇది మంచి మూవ్ అని చెప్పాలి రియల్మీ నుంచి. ఫైనల్లీ ఇది గాయ్స్ రియల్మీ GT 8 Pro కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఆకాష్ టెక్ మిత్ర ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.